హలో స్టూడెంట్స్, ఈ వీక్ ఎంసీక్యూస్ చూద్దాము. ఫస్ట్ ఎంసీక్యూ వచ్చి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లోకయుక్త అన్నారు. అసలు లోకయుక్త ఎందుకు న్యూస్లో ఉంది? మనకి కర్ణాటక సీఎం పైన లోకయుక్తలో ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అనేది ప్రెస్ చేయడం జరిగింది. అసలు ఒక్కసారి మనం హిస్టారికల్గా ఈ లోకయుక్త గురించి చూసుకున్నట్టయితే ఇది స్వీడన్లో ఉన్నటువంటి అంబుడ్స్మెన్ సిస్టమ్తో పాటు ఈక్వేట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా సరే పబ్లిక్ అఫీషియల్స్ పైన వీరు కరప్షన్ చేశారు అనేటటువంటి ఎలిగేషన్స్ వచ్చినా, కరప్షన్ లాంటి వాటికి పాల్పడినా వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అవకాశం లోకయుక్తకు ఉంటుంది. ఓకే, మనం దాని కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? లోకయుక్త ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మనం ఇందాకేం చెప్పాము, ఇది స్వీడన్లో ఉన్నటువంటి అంబుడ్స్మెన్ సిస్టమ్తో పాటు ఈక్వేట్ చేశాం కదా. అసలు ఇండియాలోకి ఎలా వచ్చింది అంటే ఇది ఫస్ట్ టైం దీన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ లోకయుక్త అనేది ఇండియాలో కూడా ఉండాలి అని రికమెండ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే 1971లో ఫస్ట్ టైం ఇండియాలో మహారాష్ట్రలో మొదటి లోకయుక్తాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంతే, ఆ తర్వాత ఏమైంది? 2013లో లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ వచ్చింది. సో ఈ లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ ద్వారా ఈ లోకయుక్తకి స్టాట్యూటరీ బాడీగా రికగ్నైజేషన్ అనేది వచ్చింది. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీ కరప్షన్ అథారిటీ ఆర్ అంబుడ్స్మన్ ఇన్ ద స్టేట్స్. మనం ఇందాక చెప్పాం కదా, యాంటీ కరప్షన్, ఎవరైతే అఫీషియల్స్ మీద కరప్షన్ అనేది వస్తుందో, ఆ ఎలిగేషన్స్ వస్తాయో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అందుకని స్టేట్స్ లో ఇదొక యాంటీ కరప్షన్ అథారిటీ లాగా పనిచేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. థర్డ్ ఏంటి? ద లోకయుక్త ఇన్వెస్టిగేట్స్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పీడీ రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఇందాక మనం చెప్పింది అదే, యాంటీ కరప్షన్ అథారిటీ లాగా ఉంటుంది అండ్ దాంతో పాటుగా గ్రీవెన్సెస్ కి స్పీడీ రిజల్యూషన్ కూడా వస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్. ఏంటి? 2 and 3. ఆన్సర్ విల్ బి బి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్. మనం చూసుకున్నట్టయితే ఇండియాలో చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2 years అయింది. అంటే 2022లో స్టార్ట్ చేశారనమాట. అయితే అసలు చీతాస్ 1950sలోనే ఇండియా నుంచి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మనం చీతాస్ని ఆఫ్రికా నుంచి, అంటే ఆఫ్రికన్ కంట్రీ స్పెసిఫిక్గా నమీబియా నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఇది ఫస్ట్ లార్జ్ కార్నివోర్ యొక్క ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ వరల్డ్లోనే. అయితే 2022లో 8 చీతాస్ని మనం ట్రాన్స్లొకేట్ చేసుకున్నాము. ఎక్కడికి? కూనో పాలంపూర్ నేషనల్ పార్క్ మనం ట్రాన్స్లొకేట్ చేసుకున్నాము. సో ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు రీఇంట్రొడ్యూస్ చీతా ఇన్ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఇందాక చెప్పుకున్నాం కదా, 8 చీతాస్ని మనం ఆల్రెడీ 2022లోనే కూనో పాలంపూర్ నేషనల్ పార్క్లోకి ట్రాన్స్లొకేట్ చేశాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? The implementing body of this is National Tiger Conservation Authority (NTCA) under the Ministry of Environment, Forest and Climate Change. So implementing body evaru? NTCA, National Tiger Conservation Authority. So second statement kuda right. Third enti? African cheetahs are much larger in population and as listed as endangered in the IUCN Red List of Threatened Species. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చీతాస్ లో 2 రకాల చీతాస్. ఏంటిది? ఒకటి ఆఫ్రికన్ చీతా, ఇంకొక వేరియంట్ వచ్చేటప్పటికి అందులోనే ఏషియాటిక్ చీతా. సో ఇక్కడ మనం ఆఫ్రికన్ చీతా చూసుకున్నట్టయితే వీటి పాపులేషన్ అరౌండ్ 3000 నుంచి 6000 వరకు ఉండొచ్చు వైల్డ్లో ఇంతవరకు. అదే ఏషియాటిక్ చీతా చూసుకున్నట్టయితే లెస్ దెన్ 300 వరకు ఉండొచ్చు దీని పాపులేషన్. అంటే ఆఫ్రికన్ చీతాస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ కంపేర్ టు దట్ ఆఫ్ ఏషియాటిక్ చీతాస్, ఆఫ్రికన్ చీతాస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మచ్ లార్జర్ ఇన్ సైజ్. ఆఫ్రికన్ చీతాస్ ఆర్ మచ్ లార్జర్ ఇన్ సైజ్, అంటే కొంచెం పెద్దగా కనిపిస్తాయి కంపేర్ టు దట్ ఆఫ్ ఏషియాటిక్ చీతాస్. అండ్ ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఆఫ్రికన్ చీతాస్ ఆర్ మచ్ లార్జర్ ఇన్ పాపులేషన్, కరెక్ట్, అండ్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ ఇన్ IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్. ఆఫ్రికన్ చీతాస్ ఎండేంజర్డ్ గా ఉన్నాయి అని చెప్పడం జరిగింది, కానీ నిజానికి ఎండేంజర్డ్ గా ఉండింది ఏషియాటిక్ చీతాస్. ఆఫ్రికన్ చీతాస్ వనరబుల్ గా ఉన్నాయి అని చెప్పొచ్చు. అండ్ ఏషియాటిక్ చీతాస్ వచ్చి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉంటాయి IUCN కి. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 స్టేట్మెంట్స్. ఏంటవి? 1 and 2. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇన్ ఇండియా. అండ్ ఒక్కసారి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. వివింగ్ అండ్ పొసెషన్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫిక్ కాన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది చైల్డ్ పోర్నోగ్రఫీ యొక్క వ్యూవింగ్ గురించి, డౌన్లోడింగ్ గురించి, వీటన్నిటి గురించి. సో సుప్రీంకోర్టు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది వ్యూ చేయడము, ప్రొసెస్ చేయడం అంటే డౌన్లోడ్ చేయడము, దాన్ని చూడటము రెండు క్రైమ్ అని చెప్పింది. సో ఏ యాక్ట్స్ కింద ఇది క్రైమ్ అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు యాక్ట్స్ కింద ఇది క్రైమ్ అని చెప్పింది. ఒకటి పాక్సో యాక్ట్, ఏంటది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. దీని ప్రకారము పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడడం కానీ, డౌన్లోడ్ చేసుకోవడం కానీ, అండ్ దాన్ని ట్రాన్స్మిట్ చేసినా సరే అది క్రిమినల్ గా పరిగణింపబడుతుంది. అండ్ దాంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద కూడా ఇలాంటి మెటీరియల్ ని ప్రొసెస్ చేయడము అండ్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడము, అంటే ఐటీ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడము, ఇవి రెండింటిని క్రైమ్ గా పరిగణిస్తారు. సో ఏ యాక్ట్స్ కింద? పాక్సో యాక్ట్, రెండోది వచ్చేటప్పటికి ఐటీ యాక్ట్ కింద. ఒక్కసారి ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, ఇది ఫస్ట్, ఇది కరెక్ట్. సెకండ్ ఏంటి? డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ఇది కాదు. థర్డ్ ఐటీ యాక్ట్ 2000. సో ఫస్ట్ అండ్ థర్డ్ యాక్ట్స్ కింద ఇది క్రైమ్ అని చెప్పడం జరిగింది. ఆన్సర్ ఏంటి? 1 and 3. ఆన్సర్ విల్ బి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements regarding the mineral security partnership. రీసెంట్గా ఇండియా మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫైనాన్స్ నెట్వర్క్ అనేటటువంటి ఒక నెట్వర్క్ లో భాగమైంది అండ్ అది స్టార్ట్ చేసింది కూడా. దానికి ముందు ఒక్కసారి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటో చూద్దాం. మనకి క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, సచెస్ లిథియం కానీ, కోబాల్ట్ కానీ, రేర్ ఎర్త్ మినరల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కానివ్వండి, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్కి కానివ్వండి, ఏదైనా సరే ఫ్యూచర్ టెక్నాలజీస్కి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ మినరల్స్ యొక్క సెక్యూరిటీ కోసం అండ్ సస్టైనబుల్ సప్లై కోసము మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏర్పాటు చేసింది ఏంటి? యూరోపియన్ యూనియన్ అండ్ దాంతో పాటు ఇంకా 14 కంట్రీస్ కలిపి ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ని అరేంజ్ చేయడం జరిగింది. సో అందులో ఇండియా 2023లో జాయిన్ అయింది మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లో. అదే ఎంఎస్పి అని కూడా అంటారు మనం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కింద ఫినాన్స్ నెట్వర్క్ ని స్టార్ట్ చేశారు. అంటే ఏంటి అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా, వీటికి ఫినాన్సింగ్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ ఫైనాన్సెస్ అనేవి సస్టైనబుల్ గా రావాలి అని చెప్పేసేసి అండ్ దాంతో పాటు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్సెస్ ని లివరేజ్ చేయడానికి ఈ ఫైనాన్స్ సెక్యూరిటీ నెట్వర్క్ ని తీసుకురావడం జరిగింది. సో ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు బ్లాస్టర్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్. ఇందాక మనం చెప్పాం కదా మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఈ రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్, వాటి సప్లై చైన్స్ బాగుండాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఎంఎస్పి ఫినాన్స్ నెట్వర్క్. ఇండియా అండ్ దాంతో పాటు 14 అదర్ నేషన్స్ స్టార్ట్ చేసింది ఏంటి? ఎంఎస్పి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫినాన్స్ నెట్వర్క్ was launched by India and 14 other members of MSP. So second statement kuda right answer. Any statements right? 2. Answer will be C. Both 1 and 2 are correct answers. Okay, next question. Dhanauri wetland recently seen in the news is located in అసలు ఈ ధనౌరి వెట్లాండ్ ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉందో చూద్దాం మనం. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉంది కదా, ఈ ధనౌరి వెట్లాండ్ లో వాటర్ హైకెంత్ బాగా పెరిగిపోయింది. వాటర్ హైకెంత్ అనేది ఒక ఇన్వేజివ్ ఏలియన్ ప్లాంట్. సో ఇది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఆ వెట్లాండ్ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది అని చెప్పేసేసి ఈ వాటర్ హైకెంత్ మొత్తాన్ని రిమూవ్ చేయమని చెప్పి యూపీ గవర్నమెంట్ కి ఆర్డర్స్ పాస్ చేసింది. సో యూపీ గవర్నమెంట్ అది మొత్తం రిమూవ్ చేయలేకపోయింది అండ్ దాంతో పాటు ఈ వెట్లాండ్ ని రామ్సర్ సైట్ గా కూడా డిక్లేర్ చేయలేదన్నమాట. సో ఎందుకు డిక్లేర్ చేయలేదు అని చెప్పేసి ఎన్జిటి క్వశ్చన్ చేసింది. సో అందుకని చెప్పేసేసి ఇది మనకి న్యూస్ లో ఉంది. అసలు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? ఇదైతే ఉత్తరప్రదేశ్ లో లొకేట్ అయింది. ఆన్సర్ విల్ బి డి. కానీ ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒక సైట్ ని రామ్సర్ లిస్ట్ లో ఉండాలి అంటే ఏమేమి చూస్తారు అంటే ప్రతి వెట్లాండ్ ని రామ్సర్ సైట్ లో పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? ఓన్లీ కొన్ని వెట్లాండ్స్ మాత్రమే రామ్సర్ సైట్ కి ఎందుకు వెళ్తున్నాయి? సో ఎందుకంటే కొన్ని ఫ్యూ క్రైటీరియా ఉంటుంది రామ్సర్ సైట్ అవ్వాలంటే కూడా. ఒకటి, అదొక యూనిక్ వెట్లాండ్ అయి ఉండాలి, యూనిక్ టైప్ ఆఫ్ వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఉండాలి. అండ్ రెండవది ఏంటి అంటే
1% ఆఫ్ ఏవియన్ స్పీసీస్ అంటే కనీసం ఒక రకమైనటువంటి జాతి పక్షి యొక్క పాపులేషన్లో 1% అయినా సరే అందులో హ్యాబిటబుల్ అయి ఉండాలి. అంటే 1% ఆఫ్ ఒక బర్డ్ యొక్క 1% పాపులేషన్ అక్కడ ఉండగలిగి ఉండాలి. అండ్ రెండోది 1% యానిమల్ పాపులేషన్ అంటే వెట్లాండ్ డిపెండెంట్ యానిమల్స్ ఉంటాయి కదా, అలాంటి యానిమల్స్లో వాళ్ళ యొక్క పాపులేషన్లో కనీసం 1% పాపులేషన్కి అది హ్యాబిటాట్ అయి ఉండాలి. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఫ్యూ క్రైటీరియా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి కదా, వాటికి రెఫ్యూజీగా ఉండాలి. అండ్ దాంతోపాటు రెఫ్యూజీ బర్డ్స్ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అక్కడ ఉండగలిగే అవకాశం ఉండాలి. సో ఇలాంటి డిఫరెంట్ క్రైటీరియా కింద ఒక సైట్ రామ్సర్ సైట్గా డిక్లేర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అది ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఉత్తరప్రదేశ్. రెండోది వాట్ ఆర్ ద పారామీటర్స్ ఫర్ డిక్లేరింగ్ సంథింగ్ యాజ్ ఏ రామ్సర్ సైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. ఏ కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ డిజైన్ టు రీషేప్ గ్లోబల్ గవర్నెన్స్ ఫర్ ద 21st century వాజ్ అడాప్టెడ్ బై. అసలు ఈ ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ అనేటటువంటి డాక్యుమెంట్ ని సైన్ చేయించింది అక్కడ ఉన్నటువంటి మెంబర్ స్టేట్స్. అసలు ఇది ఎందుకు అంటే 21st century గవర్నెన్స్ నీడ్స్ ఏంటి, దాన్ని బట్టి ఎలా గవర్నెన్స్ చేయాలి అని చెప్పేసి. అయితే ఈ ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ కి కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎస్డిజి గోల్స్ అండ్ దాంతో పాటు ప్యారిస్ ప్రిన్సిపల్స్ అనుగుణంగా సస్టైనబుల్ గా డెవలప్మెంట్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా క్లైమేట్ చేంజ్ అనేది కూడా తగ్గాలి. ఇది ఒక ఫోకస్ ఏరియా. రెండోది వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ పీస్. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ గవర్నెన్స్ ఫార్ములా ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఇంటర్నేషనల్ పీస్ అనే దాన్ని ఎన్షూర్ చేయాలి. ఇంకా దాంతో పాటు యూత్ ని మనం తీసుకునేటటువంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయాలి. సో దట్ వాళ్ళ యొక్క గవర్నెన్స్ నీడ్స్ ఏంటి అనేవి తెలుసుకోగలుగుతాము. అండ్ ఇంకా దాంతో పాటు డిజిటల్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవాలి గవర్నెన్స్ విషయంలో. సో ఇవన్నీ ఫోకస్ ఏరియాస్ గా ద ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ అనే దాన్ని ఈ డాక్యుమెంట్ ని ఇచ్చింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే, స్టేట్మెంట్ చూస్తే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The situation where there is a mismatch between the skills that worker is in the economy can offer and the skills demanded by employer is described as. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక ఎకనామిక్ సిచ్యువేషన్ లో వర్కర్ దగ్గర ఉన్న స్కిల్స్ వేరు, దాంతో పాటు ఎంప్లాయర్ కి కావాల్సిన స్కిల్స్ వేరు. సో ఇలా స్కిల్స్ వేరు వల్ల వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని ఏ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము అనేది క్వశ్చన్. దీన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం మనం. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే వర్కర్ దగ్గర డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఎంప్లాయ్ చేసుకునే వాడికి ఇంకొక డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఆటోమేషన్ లో చూడొచ్చు. ఆటోమేషన్ అవ్వడం వల్ల మాన్యువల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కిల్ సెట్ దీనికి మ్యాచ్ అవ్వదు. ఇక్కడ ఆటోమేషన్ వల్ల కూడా కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ దానికి మ్యాచ్ అవ్వదు. కాబట్టి వీళ్ళకి వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సో ఆన్సర్ విల్ బి ది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. కానీ ఒక్కసారి కింద ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూద్దాం. రెండోది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అంటే ఒక పర్సన్ పనిచేస్తున్నప్పుడు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి చేంజ్ అవుతూ ఉంటారు కదా, ఆ టైంలో కొంత పీరియడ్ వాళ్ళు జాబ్లెస్ గా ఉండాల్సి వస్తుంది. అంటే జాబ్ నుంచి ఇంకో జాబ్ వెతుక్కుంటున్నప్పుడు. సో ఆ టైప్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. నెక్స్ట్ ఏంటి? వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు జాబ్, మనకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు. సో దాన్ని మనం వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఏంటి అంటే మనకి మనమే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఏంటి? సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్ సైకిల్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ రెసిషన్ వస్తుంది. సో రెసిషన్ వచ్చినప్పుడు కొంతమందికి ఉన్నటువంటి జాబ్స్ పోతూ ఉంటాయి, కానీ అదే గ్రోత్ ఫేజ్ లో జాబ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మధ్యలో వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని మనం సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం మనం. ఇది జనరల్ గా మనం రెసిషన్ వచ్చినప్పుడు వచ్చేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని సైక్లికల్ గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తానికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ విల్ బి ది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్పైర్ మాన్యక్ ప్రోగ్రామ్ recently seen in the news is a flagship program of which ministry? రీసెంట్ గా మనం ఇన్స్పైర్ మాన్యక్ ప్రోగ్రామ్ కింద కొన్ని అవార్డ్స్ అనేవి ఇచ్చారు. సో అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అసలు ఈ ప్రోగ్రామ్ లో 6 నుంచి 10th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళని టార్గెటెడ్ గా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనమాట. వీళ్ళలో ఇన్నోవేషన్ ని పెంచడానికి అండ్ ఫర్దర్ గా వీళ్ళు సైంటిఫిక్
టెంపర్ పెంచడానికి, వీళ్ళలో ఆ రకమైనటువంటి ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి వీళ్ళ మైండ్ సెట్ లో ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటి అంటే వాళ్ళు ఏదైతే సరే న్యూ ఇన్నోవేషన్స్ చేస్తే ఆ ఇన్నోవేషన్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏ డిపార్ట్మెంట్ కింద, ఏ మినిస్ట్రీ కింద ఉంది అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉందన్నమాట. ఒకసారి స్టేట్మెంట్ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. సో కాదు. సెకండ్ విల్ బి ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హ్యాన్సన్ డిసీజ్? రీసెంట్ గా జోర్డన్ ఈ లెప్రసీ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేశాము అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. సో అసలు ఈ హ్యాన్సన్ డిసీజ్ అంటే లెప్రసీ అన్నమాట. లెప్రసీ అంటే ఏంటి, ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. మైకో బ్యాక్టీరియం లెప్రే అనేటటువంటి బ్యాక్టీరియం ఈ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. సో దీనివల్ల స్కిన్ లీజన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కరెక్ట్ టైంలో కనుక మనం చూసినట్టయితే, డయాగ్నోసిస్ కనుక చేసినట్టయితే ఇది ఒక ట్రీటబుల్ డిసీజ్ కూడా. సో హ్యాన్సన్ డిసీజ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ లెప్రసీ. ఆన్సర్ విల్ బి ది సి ఆన్సర్. ఓకే.